ఎమ్మెల్సీ కవితకి జ్యుడిషియల్ కస్టడీ కవితకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు దెబ్బతీయలేరు. మొత్తంగా జ్యుడిషియల్ కస్టడీ కవితకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే కోర్టులో విచారణ అయితే ముగిసింది. మొత్తానికి కవితకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు అయితే ముగిశాయి. ఏదైతే కవిత బిడ్డకు సంబంధించి పరీక్ష ఉన్న నేపథ్యంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులోనే పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే వాదనలు అయితే ముగిశాయి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే తీర్పు కూడా ఆ కోర్టు రిజర్వ్ చేసింది. మొత్తానికి ఏదైతే నిన్నటితోని కవిత ఈడీ కస్టడీ అయితే ముగిసింది. ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులోని ఏదైతే కవితను హాజరుపరచడం జరిగింది. అలాగే ఈ ఈడీకి అలాగే దీనికన్నా ఏదైతే వాదనలు అయితే ముగిసినాయి. మొత్తానికి కవితకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఒక బెయిల్ అయితే ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో రెండోసారి మధ్యంతర బెయిల్ అయితే అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీని వాదనలు కూడా ముగిసాయి. ప్రస్తుతం దీనిపై అయితే కోర్టు ఏదైతే తీర్పు కూడా రిజర్వ్ చేసినట్టు తెలిసింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. ఎమ్మెల్సీ కవితకి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. కవితని ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean.
జై తెలంగాణ జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ No, they are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP second accused is getting a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case it is a political laundering case it is a fabricated and false case ఎమ్మెల్సీ కవితకి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కవితకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులోని ఏదైతే కస్టడీకి సంబంధించి వాదనలు అయితే ముగిశాయి మొత్తానికి రౌస్ అవెన్యూ కోర్టు కూడా కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేసింది దీంతో ఇప్పటి నుంచి కూడా ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా కవితను జ్యుడిషియల్ రిమాండ్ లోనే రౌస్ పోలీసులు అయితే ఉంచుతున్నారు ఇప్పటికీ దీంతో డైరెక్ట్ కోర్టు నుంచి కవితను నేరుగా తిహార్ జైలుకి అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు ఏదైతే దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ కూడా కోర్టులో ఈ రోజు వాదనలు అయితే ముగిశాయి మొత్తానికి మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా కోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది ఏదైతే మొత్తం ఇప్పటికీ 10 రోజులు ఈడీ కస్టడీకి అయితే కవితను తీసుకున్నారో ఈ ఈడీకి సంబంధించి పూర్తిగా విచారించారు అలాగే నిన్నటితోని ఏదైతే దీనికి సంబంధించి ఈడీ కస్టడీ అయితే ముగిసింది ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులను కవితను అయితే హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించిన వాదనలు అయితే కోర్టుకు అయితే వినిపించడంతో మొత్తానికి కవితకి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది అలాగే ప్రస్తుతం కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకి అయితే ప్రస్తుతం ఆ కవితను అయితే తరలిస్తున్నారు మొత్తానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ లాబీకి కవిత కీలకంగా వ్యవహరించారంటూ అయితే ఆరోపణల నేపథ్యంలోనే కవితను అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీ అయితే తీసుకెళ్లారు అప్పటి నుంచి సుమారు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇస్తూ కూడా అప్పటి రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు అయితే ఇవ్వడంతో 10 రోజుల పాటు కవితని ఈడీ అధికారులు పూర్తిగా విచారించారు అలాగే నిన్నటితోని ఏదైతే ఈడీ కస్టడీ ముగియడంతో ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కవితను అయితే హాజరుపరచడంతో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ కూడా కోర్టు తీర్పు అయితే ఇచ్చింది మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా అలాగే కవిత మరికొంతమంది కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరినీ విచారించేందుకు కూడా ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితను అలాగే మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఉన్న మనీష్ సిసోడియా వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించాలంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది ప్రస్తుతం ఆ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకి అయితే కవితను తరలిస్తారు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పొచ్చు సుమారు 100 కోట్లు చేతులు మారాయన్న నేపథ్యంలోనే ఇప్పటికీ అప్పటికి కవిత ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లోని వాళ్ళ బంధువుల ఇంట్లో తనిఖీలు అయితే నిర్వహించగా ఏదైతే కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనే అలాగే మేనలుడు మేకా శరణ్ ఇంట్లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా కవిత ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి కీలకంగా మేకా శరణ్ ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా మనీకి సంబంధించి లావాదేవీలని వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగినట్లు కూడా గుర్తించారు అలాగే ఇప్పటికీ ఏదైతే ఈ కుంభకోణంలోనే ముఖ్యంగా నేరపూరితమైన ఈ డబ్బు వేరే ఉపయోగించారు అలాగే ఎక్కడెక్కడ చేతులు మారాయి ఎంతమంది చేతులు మారాయి అలాగే ఢిల్లీ కుంభకోణం సంబంధించి ఎంతమంది దీనికి సంబంధించి ఫోన్ సంభాషణలు నేపథ్యంలో పూర్తిగా విచారించారు అలాగే ఇప్పటికీ ఈడీ కస్టడీలో 10 రోజులు కవితను విచారించినా సరే ఆ కవిత మొత్తానికి ఏదైతే సహకరించలేదనే చెప్పొచ్చు అలాగే మరోపక్క కవిత కూడా ఏదైతే తను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి కవిత అయితే వ్యాఖ్యానించారు అలాగే ఏదైతే ఈ కేసులోని మనీ లాండరింగ్ అది ఒక పొలిటికల్ లాండరింగ్ గా జరిగిందని చెప్తున్నారు అలాగే తనపై తప్పుడు కేసు అయితే పెట్టడం జరిగిందంటూ కూడా కవితను అయితే వ్యాఖ్యానించారు ఒక తాత్కాలికంగా జైలు అయితే పెట్టచ్చు కానీ తన అప్రూవర్ గా మారే అవకాశం లేదంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు
అలాగే దీనికి సంబంధించి ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టులోని ఈ రోజు ఈ విషయం జరిగిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. మొత్తానికి ఇప్పుడు ఈ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత కూడా ఏదైతే వీళ్ళ ముగ్గురిని అంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కవితను కావచ్చు, మనీష్ సిసోడియా వీళ్ళ ముగ్గురిని కలిపి విచారిస్తే ఈ ఢిల్లీ కుంభకోణంలోని ఇంకా పెద్ద మొత్తంలోని అమౌంట్ చేతులు మారనే ఆరోపణల నేపథ్యంలోనే ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే కవితని కోర్టు నుంచి నేరుగా ఏదైతే తిహార్ జైలుకి అయితే తరలిస్తున్నారు గాయత్రి. రైట్ కుమార్, మనం రిజల్ట్స్ లో చూస్తున్న ఆడియోలో మనం విన్నది ఏంటంటే కవిత బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇది పొలిటికల్ డ్రామా లాగా ఉంది అని అంటున్నారు. అలాగే కొంత 50 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అయితే మొత్తానికి మనం విజువల్స్ లో చూసినట్టు కవిత కొద్దిగా అయితే స్పందించడం జరిగింది. ఫస్ట్ ముఖ్యంగా తనపై తప్పుడు కేసు మోపారంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏదైతే తాత్కాలికంగా జైల్లో పెట్టినా సరే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి కూడా కవిత చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్పారంటే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసులోని బీజేపీ హస్తం ఉన్నట్టు కూడా ఆమె అయితే వ్యాఖ్యానించారు. ఈ కేసులో మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు, అలాగే బీజేపీ వాళ్ళని కాపాడుకుంటూ వస్తుందంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు. ఏదైతే ముఖ్యంగా ఒక బీజేపీ నేతకి ఎంపీ సీట్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే మరోపక్క ఒక 50 కోట్లకు సంబంధించి ఎలక్ట్రల్ బాండ్లు అయితే కొన్నారంటూ కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు కేసు పెట్టి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యి కావాలని తప్పుడు కేసు పెట్టారంటూ కూడా కవిత అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ ముఖ్యంగా ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళు ఈ కేసుని తప్పించుకున్నారని చెప్తున్నారు. వాళ్ళే మెయిన్ నిందితులుగా ఉన్నారు ఈ కేసులోని. అలాగే ఏదైతే వాళ్ళు తప్పించుకునేందుకు కూడా బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ సీట్లు సంపాదించారు. అలాగే బీజేపీకి 50 కోట్లు సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లు కూడా కొన్నట్లు కూడా కవిత అయితే వ్యాఖ్యానించారు. కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కవిత చెప్పిన ప్రకారం అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానంటూ కూడా ఆమె అయితే వ్యాఖ్యానించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.